ఆలివ్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడిని. ఆలివ్ మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తుతా అంటున్నాడు, మిగతా ప్రత్యర్థి పార్టీలు మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఖాళీ అయ్యి కాంగ్రెస్ డ్యామ్ నిండుతుంది అనే భాషలో ఉన్నది. ఇది ఎంత మటుకు సబబు? అయ్యా రేవంత్, రాజకీయ పోరాటాలు ఏమన్నా చేయండి. ఒక పార్టీ ఇంకొక పార్టీని కన్నా గొప్పగా అనిపించుకోవడానికి చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే చేయండి. కానీ నిన్నటిదాకా కేసీఆర్ చేసిన మాటని నేను చేస్తా అని చెప్పడం ఎంత మటుకు సబబు నీకు? అదే కదా నీకు ప్రధాన అస్త్రము. మొన్నటిదాకా మా సిఎల్పిని ముక్కలు చేసి బీఆర్ఎస్లో కలుపుకున్నాడని, లేదా వాళ్ళు సిఎల్పిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లోకి వస్తే రాళ్ళు తీసుకుని కొట్టమని చెప్పింది నువ్వే కదా. రాజకీయంలో, ప్రజాస్వామ్యంలో ఇది ఎంత దుర్మార్గం. పైగా గుర్తుపెట్టుకో, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చింది నీ పార్టీ, నువ్వు ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ శ్రేణులు గొప్పగా చెప్పుకునే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప చట్టం అది. ఏందది? పార్టీ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలకి వెళ్ళినటువంటి వాళ్ళ సభ్యత్వం రద్దు కావాలనేది. సరే, దాంట్లో కొన్ని క్లాజులు ఉన్నాయి. ఆ క్లాజుల్ని ఆసరాగా చేసుకొని ఆనాడు అదే మీ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి, ఇది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దుర్మార్గంగా ప్రవర్తించి అప్పుడున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలని తన వైపు తెచ్చుకున్నాడు. దాని కొనసాగింపుగానే మొన్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరీ జుగుప్సాపరంగా చేశాడు. ఇదే అస్త్రంగా తీసుకొని నువ్వు ఈ ప్రతిపక్షంగా ఈ 2-3 ఏళ్ల నుంచి తీవ్రంగా పోరాడినావు. మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత గేట్లు ఎత్తుతాను. ఇప్పటికే దానం నాగేందర్ని తీసుకొచ్చి నీ పార్టీలు చేసుకున్నావు. పార్టీ మారు, పార్టీ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి నాగేందర్ ఫస్ట్ చేసిన తర్వాత నా కండవ కప్పుకొని ఎందుకు చెప్పలేదు? మొన్న అంటివే, ఎలక్షన్స్ ముందు అంటివే మా కాంగ్రెస్కి రాజీనామా చేసి, అంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేసి సపోజ్ ఆ సుధీర్ రెడ్డి, సత్యేందర్ రెడ్డి సొంటోళ్ళు పోయినప్పుడు తిట్టావే వాళ్ళని రాజీనామా చేసి పార్టీ మారవని. మరి ఇప్పుడు అదే మాట ఎందుకు అడగట్లేదు? గేట్లు ఎత్తుతా అంటున్నావు. ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే కొంతమంది వ్యక్తుల కుయుక్తులు అనుకుంటున్నారా మీరు? ఇది సబబా? మొన్నటిదాకా ఆయన చేసిండు, ఆయన అడ్రస్ లేకుండా చేసిండు ప్రజలు. నువ్వు చేస్తున్నావు, రేపు నిన్ను అడ్రస్ లేకుండా చేస్తారు. ప్రజాస్వామ్యానికి ఇది కాదు. నీ మంచితనాన్ని నిరూపించుకో, ప్రజలకు మేలు చేయి. రేపు అయినా కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి నీ దగ్గరికి వస్తున్నట్టు అనుకో, ఇమీడియట్గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఎంపీ పదవికి రాజీనామా చేయి, అప్పుడు వచ్చి నీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోమని చెయ్యి. అది ఒక గొప్ప రాజకీయ నాయకుడి లక్షణం. పైగా నువ్వు మీ పార్టీకి చెప్పినటువంటి చట్టం అది. సిగ్గుపోతుంది. ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి మాట అనకూడదు. పార్టీలని మేము నాశనం చేస్తామని నువ్వు ఎదుగు, నీ గొప్పదనాన్ని చూపించుకో, అది హర్షిస్తారు, బాగుంటుంది. ఒక పార్టీనే లేదా ఇతర పార్టీలని అడ్రస్ లేకుండా చేస్తాను, నేనే ఒక్కనే మిగులుతాను అనుకున్న వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. చాలామంది గతంలో ఉన్నారు, మీకు తెలుసు, పేర్లు చెప్పను. రీసెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోయిండు. నువ్వు అదే చేస్తే చరిత్రలో అడ్రస్ లేకుండా పోతావు. నమస్తే.